హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలాన నూతన కృప అను ఆత్మీయ కార్యక్రమాన్ని ఎందరూ మీలో వీక్షిస్తున్నారు, ఎంతమందికి షేర్ చేస్తున్నారో నిశ్చయముగా మీరు మీ ఫలమును ఎంత మాత్రం పోగొట్టుకోరు. ఇంకొకటి, దేవుని సన్నిధిలో మీరు మార్నింగే లేచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మీ ప్రార్థనను బట్టి దేవుడు బలమైన కార్యాలు మీ కళ్ళ ఎదుట జరిగించబోతున్నాడని మీరు విశ్వసించండి. ఈరోజు కూడా పరిశుద్ధాత్ముడు మన నిమిత్తం ఒక వాగ్దానాన్ని సిద్ధపరిచి ఉన్నారు. ఈ వాగ్దానం ఏంటి అంటే, మీ జీవితాలను మీరు వింటూ ఉన్నప్పుడు, విశ్వసించినప్పుడు, తీర్మానం చేస్తున్నప్పుడు టర్న్ చేయబోతున్నాడు. మీ జీవితాన్ని ఒక మలుపు తీసుకెళ్ళబోతున్నాడు. ప్రత్యేకమైన బలమైన ఆశీర్వాదాల దిశగా పరిశుద్ధాత్ముడు మన చెయ్యి పట్టి వెన్ను తట్టి ఆలోచన చెప్పి నడిపించాలని కోరుతూ ఉన్నాడు. ఇంకా మీలో దేవుని నమ్మక ఉండినట్లయితే మీరు ఇంకా శాపంలో ఉన్నట్టే. కానీ మీకు శుభవార్త, ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నప్పుడు, దేవా నేను పాపి, నన్ను క్షమించు, నీవే నిజమైన దేవుడవు, నా అడుగులను సరిచేసుకుంటాను అంటూ ఈ వాగ్దానాన్ని బట్టి నిన్ను నువ్వు క్రమపరుచుకుంటే, నిజంగా దేవుని ఆశ్రయాన్ని కోరితే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. అంతేకాకుండా ఇక ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధి వైపు అడుగులు వేయండి, నీకు అంతా క్షేమమే కలుగునుగాక. ఒకవేళ మీరు దేవుని నమ్మి బాప్తిస్మం పొంది దేవుని సన్నిధికి అంతగా వెళ్ళట్లేదేమో, కానీ మీరు నామకార్థులుగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళాలా? ప్రతి ఉదయం వాగ్దానాన్ని, వాక్యాన్ని తప్పక మీరు వినాలా. ఎందుకంటే మీరు అలా విన్నప్పుడు ఆశీర్వదింపబడిన లేదా మహిమగల పాత్రలుగా మీరు మార్చబడతారు. మీరు ఒకవేళ వాక్యాన్ని వినట్లేదనుకోండి, మీ హృదయాన్ని ఖాళీగా ఉంచుకున్నారనుకోండి, దుష్టుడు ఏలుబడి చేస్తాడు, నిత్య నరకాగ్నికి మిమ్మల్ని ఈడ్చుకొని వెళతాడు. ఈ మాట ఎంతో నిజం. అందుకే ఆత్మీయంగా ఉండండి, దేవుని సన్నిధిలో బలపరచబడండి, ఇది మనకు తగినది. హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నట్లయితే దేవుని బిడ్డ, దేవుడు జీవమై ఉన్నాడు. నీ నరాలు నువ్వు గుర్తించుకోవాల్సిన మాట, దేవుడు జీవమై ఉన్నాడు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట, అది ఏ సేవకుడు మాట్లాడినా అది జీవముగా మీ హృదయాల్లోకి వెళుతుంది. ఈ జీవం కలిగిన మాటలు నీ యొద్దకు వచ్చినప్పుడు త్రోసివేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, వాయిదా వేయొద్దు. ఎందుకంటే నిన్న ఉన్నవారు ఈరోజు లేరు, కన్నుమూశారు. భయంకరమైన చెడ్డ దినాల్లో, అంత్య దినాల్లో మనం ముందుకెళ్తున్నాం. దేవుని కృప, దేవుని వాక్యం, వాగ్దానం మన జీవితాల్లో లేకపోతే మనం శూన్యమే. అందుకే నేను దేవుని సన్నిధిలో దేవుని ప్రేమను బట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒకవేళ నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నానండి, ఇదిగో నా ఇంట్లో నా భర్తను బట్టి నేను ఆత్మీయంగా ఫలించలేకపోతున్నా, ఇదిగో నా మాట వినని పిల్లలు నాకున్నారు, వారిని బట్టి నేను ఫలించలేకపోతున్నాను అని అంటున్నావేమో. దేవుని బిడ్డ, నీ యజమానుడు విగ్రహారాధికుడా, మూర్ఖుడా? లేకపోతే నీ కుటుంబంలో మాట వినని అవిధేయులైన, గర్విష్ఠులైన పిల్లలు ఉన్నారా? మోసకారులుగా ఉన్నారా? అబద్ధికులుగా ఉన్నారా? అచంచలమైన మనస్తత్వంతో ఉన్నారా? లేకపోతే డబ్బే ప్రపంచం, మనుష్యులు కాదు అన్నట్లుగా కుటుంబంలో ఉన్న పరివారాన్ని పక్కన పెట్టి స్వార్థతనే మీ యజమానులు చూపిస్తూ ఉన్నారా? కుటుంబంలో పిల్లలు ఉన్నారు కానీ ఏ ప్రేమ అనురాగాలు లేకుండా విగ్రహాల్లాగా ఎదుగుతూ ఉన్నారు. అలా ఉన్నారా మీ కుటుంబంలో, మీ జీవితంలో? ఇదిగో మీరు నాకు అక్కర్లేదు, నాకు డబ్బే కావాలా, నాకు బయట మనుషులే కావాలా అని మీ యజమానులు బయట మెప్పునే కోరే వ్యక్తులుగా ఉంటున్నారా? మీకు ఏది బాధాకరంగా ఉందో ఆ సమస్యను బట్టే కదా మీరు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. కానీ వినండి, మీరు అటువంటి వ్యక్తుల కొరకు డైలీ ఒక్క 10 నిమిషాలు సమయాన్ని కేటాయించి దేవునికి అప్పచెప్తే చాలు, త్వరలోనే వారు మీ వంటి వ్యక్తులుగా స్పిరిచువల్గా మార్చబోతున్నారు. ఎందుకు అనంటే విసుగక మీరు వారి నిమిత్తం ప్రార్థించాలా. అలా మీరు ప్రార్థించినప్పుడు ప్రార్థన వారి శైలిని మార్చేస్తుంది, ప్రార్థన వారి మనస్తత్వాన్ని మార్చేస్తుంది, ప్రార్థన వారి యొక్క ప్రవర్తన అంతటిని కూడా మార్చేస్తుంది. హల్లెలూయా. వారిలో ఉన్న శత్రువు ఓడిపోవాలి, వారిలో దైవికమైన గుణగణాలు వచ్చేటట్లుగా
మీరు విసుగక ప్రార్థించండి, దేవుడు ఆ దిశగా కార్యములు చెయ్యునుగాక. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తున్నట్లయితే ప్రార్థనా పరుల జీవితాల్లో దేవుడు ఎన్నో చేశాడు. ఆయన పక్షపాతి కాదు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన చేయుటకు నిన్న నేడు నిరంతరం రేపు ఏకరీతిగా ఉన్నాడు. నీ కుటుంబంలో నీ పరిస్థితులు చేదాటిపోతున్నాయేమో, అవన్నీ దేవునికి తెలుసు. కానీ వాటి గురించి ప్రార్థించే ఒకరు నీ కుటుంబంలో ఉంటే చాలు. అందరూ ప్రార్థిస్తే మంచిదే, కానీ ఒకరు ప్రత్యేకంగా వారిని ఎత్తిపట్టి వారి నిమిత్తం ప్రార్థించినప్పుడు మారని వ్యక్తులు కూడా మార్చబడుతున్నారు. ప్రార్థన వారి శైలిని మార్చేస్తోంది. హల్లెలూయా. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు నేటి వాగ్దానం. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే కీర్తనలు 140 అధ్యాయం 7వ వాక్యాన్ని చూస్తున్నట్లయితే, ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తల కాయుదవు. చూడండి దేవుని బిడ్డలారా, యుద్ధం అనేది ఇది రాజుల కాలములో రాజులకు వ్యతిరేకంగానో లేకపోతే ఇంకో ఇతర కారణాలను బట్టి శిరచ్ఛేదనం చేసేవారు ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో దేవుని బిడ్డ, నీ యుద్ధం ఏంటి? నీకున్న డబ్బా, నీకున్న పలుకుబడా, లేకపోతే దేన్ని సంపాదించుకోవాలని పరుగులు తీస్తున్నావు? ఏది నీకు యుద్ధముగా, ఏది నీకు పోరాటముగా, ఏది నీకు వేదనగా ఉంది? నీ భర్త, నీ పిల్లల, నీ ఉద్యోగమా? ఏది నీకు పోరాటంగా ఉంది? ఈరోజు దేవుడు అంటున్నాడు, అటువంటి యుద్ధ దినాన నీ తల పోకుండా నీ తలను కాయువాడను నేనే. అంటే నీ తలను బాగుగా ఎత్తేటట్లుగా నేను చేస్తాను. నీ తల దించే పనులు మీ పరివారంలో నేను జరిగించను, మీ కుటుంబంలో నేను జరిగించను. మీ తలను కాస్తాను, మీకు అవమానం కలగకుండా నేను కాపాడుతాను. మీ తలను ముంచే దేవుణ్ణి కాదు నేను, మీ తలను పైకి లేపే దేవుణ్ణి. మీ తలను నేను కాస్తానంటున్నాడు, కాపాడుతానంటున్నాడు. క్షామము నుండి, పేదరికం నుండి విడిపిస్తాను. బంధువుల యొక్క సూటిపోట మాటల నుండి విడిపిస్తాను. ఇరుగు పొరుగున విషపూరితమైన అనుబంధాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. క్షేమం వైపుగా తీసుకెళ్తాను. మీ తలలను నేను పైకి లేవనెత్తుతాను. ఈ మాటలు వింటున్న ఓ దేవుని బిడ్డ, నా రక్షణ దుర్గము నీవే, నా క్షేమానికి ఆధారము నీవే, నా స్థితిని మార్చగల సమర్థుడవు నీవే అని మీరు ప్రార్థిస్తే దేవుడు మీ పక్షముగా ఈ వాగ్దానమును నెరవేర్చబోతూ ఉన్నాడు. మీ అడుగులు సరిచేయబడబోతున్నాయి. కోల్పోయినవి అనేక దంతలు మీరు పొందుకోబోతున్నారు. దేవుడు మీతో కూడా ఈ దినము నడిపించబోతూ ఉన్నాడు. శాపమా, రోగమా, ఏదేం చేత నువ్వు కుమిలిపోతున్నావు, మూలుగుతున్నావు, దేవుడు అంటాడు, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు పడి ఉన్నా సరే నీ తలను పైకెత్తుతాను, నీ తలను కాస్తాను. అవమానపడకుండా నీ తల ముంచే పనులు నేను చెయ్యను, నీ తలను పైకి లేపుతాను, ఘనత వైపుగా తీసుకెళ్తా అని అంటున్నాడు. మంచి తీర్మానం చేయండి, వాగ్దానాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు పంపండి. తద్వారా మీరు ప్రతిఫలాన్ని పొందుతారు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.